హలో, నేను మీ సిఎస్ రావు. ప్రశాంత్ కిషోర్ తెలుగు ప్రజలకి బాగా గుర్తుండిపోయేటువంటి ఒక సర్వే సంస్థ నిర్వహిస్తున్నటువంటి యజమాని. అదే ఐపాక్. ఈ ఐపాకే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అందుకే ఆయన మళ్ళీ 2024లో కూడా అదే సంస్థను నమ్ముకుంది. కానీ ప్రశాంత్ కిషోర్ రివర్స్ అయ్యారు. ఆయన శిష్యులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ చివరి నిమిషంలో కూటమికి అనుకూలంగా వ్యవహరించారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ డిజిట్ వస్తుంది, అంతకు మించి రావు అని చెప్పి లీకులు ఇచ్చింది కూడా ప్రశాంత్ కిషోర్ గారే. మీకు గుర్తుంటుంది, 2024 ఎన్నికలకు ముందు ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నేరుగా వెళ్ళి ప్రశాంత్ కిషోర్ గారు భేటీ అయ్యారు ఏకాంతంగా. దాదాపు గంట పాటు చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రశాంత్ కిషోర్ గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. ప్రత్యేకమైనటువంటి విమానంలో వచ్చారు. ఆయన విమానంలో వచ్చి ఆయన గన్నవరంలో దిగి అక్కడి నుంచి ఉండవల్లి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయ్యారు. ఇదంతా అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. 2024 నాటికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అంటే, చేసినటువంటి తప్పును తెలుసుకున్నానని చెప్పి ఒక వేదిక మీద ఢిల్లీలో ఆయన ప్రస్తావించినటువంటి అంశం. పొరపాటును గెలిపించాను, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూర్చానని చెప్పి ఆయనే లెంపలేసుకున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో వినిపించింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్పి చాలా క్లియర్గా ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు చెప్పారు. అలాగే 2023 ఎన్నికలకు ముందు ప్రగతి భవన్కి వెళ్ళి కేసీఆర్ గారితో సమావేశాలు అయ్యారు ప్రశాంత్ కిషోర్ గారు అనేక సందర్భాల్లో. ఆ విషయాన్ని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రెస్ ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ప్రశాంత్ కిషోర్ గారితో రాజకీయపరమైన వ్యూహాలు రచిస్తున్నాను, రాబోయేటువంటి రోజుల్లో దేశాన్ని ఎందుకు వేలకూడదు, నరేంద్ర మోడీ గారు ఆయనకేమీ తెలియదు, ఆయనకి ఏమీ తెలియకుండానే ప్రధానమంత్రి కాగలిగినప్పుడు అన్నీ తెలిసినటువంటి తాను ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు, నాకు అర్హతలు లేవా అని చెప్పి విలేకరులకే నేరుగా ప్రశ్న వేశారు కేసీఆర్ గారు. ఆ ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కారణంగానే దేశకి నేత హోర్డింగ్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో వెలిశాయి. కేసీఆర్ గారు అనేక రాష్ట్రాలకు వెళ్ళారు. అనేక రాష్ట్రాలకు వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి బలమైనటువంటి పార్టీల ప్రతినిధుల్ని అలాగే ముఖ్యమంత్రుల్ని కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితుల మీద కూడా సర్వేలు చేశారు. బట్ తెలంగాణలో కేసీఆర్ గారు గెలవడం కష్టమని చివరి నిమిషంలో ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి లీకులు సీన్ కట్ చేస్తే కేసీఆర్ గారు దేశకి నేతగా కాదు కదా, తెలంగాణ నేతగా కూడా లేరు, ఇప్పుడు ఫామ్ హౌస్ నేతగా ఉండిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఆడినటువంటి ఒక పెద్ద కుట్ర గేమ్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐపాక్ అనేటువంటి సంస్థని పక్కకు పెట్టేశారు అని 2 రోజుల నుంచి న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ప్రశాంత్ కిషోర్ గారు స్థాపించినటువంటి ఐపాక్ అసలు దాంతో సంబంధం లేదని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నారు. ఆల్రెడీ దాన్ని వదిలిపెట్టారని 2024 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటిదే వినిపించింది. ఎందుకంటే ఐపాక్లో ఎక్కువ షేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుపుతున్నారు అనేటువంటి ఒక టాక్ బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ప్రశాంత్ కిషోర్ గారు కొత్త పార్టీ పెట్టుకున్నారు బీహార్లో పెట్టుకొని ఆయన అక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ మధ్యకాలంలో నితీష్ కుమార్ గారు రాబోయేటువంటి రోజుల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు, ఆయన కూడా గెలిచే అవకాశం లేదని ఒక పెద్ద బాంబు పేల్చారు ఆయన. అంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు ఆయన ఒక అంచనాకు వస్తూ ఆయా పార్టీల లీడర్లను కలుస్తూ ఉంటారు. ఈవెన్ సోనియా గాంధీ గారిని కూడా కలిశారు ఆయన. కలిసి ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి, ఎన్నికలకు ముందు 2024 ముందు గాంధీ ఫ్యామిలీ పార్టీ అధ్యక్షుడిగా ఉండడానికి లేదు, అలాగే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి ఆయా రాష్ట్రాల్లో మీరు పొత్తు పెట్టుకోవాలి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి,
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఇలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు. బట్ అది కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ కాలేదు, అది సాధ్యం కాలేదు. 2024 ఎన్నిక ముందు ప్రశాంత్ కిషోర్ గారు బీజేపీ ఏతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సూచనలు సలహాలు కొన్ని ఇచ్చారు. శరద్ పవార్ గారిని కలిశారు. అలాగే పశ్చిమ బెంగాల్లో దీదీకి ఆయనే కర్త కర్మ క్రియగా ఉండి గత ఎన్నికల్లో పనిచేశారు. ఆ పరిచయాలతోటి ఆవిడతో కూడా మాట్లాడారు. ఎలాగైనా సరే బీజేపీని ఎన్డీఏ కూటమిని పడేసి ఎన్డీఏతర కూటమి తీసుకురావాలని ప్రయత్నం చేశారని చెప్పి బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాంట్లో వాస్తవం లేదు అనేది ఇప్పుడు ఆయన మీద వస్తున్నటువంటి అభాండాలు. బీజేపీకి ఆయన అనుసంధానంగా ఉన్నారు. అనుసంధానంగా ఉంటూ బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలని, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి లీడర్లని దెబ్బ కొట్టేందుకు, నష్టపరిచేందుకు ఒక కోర్టు మాదిరిగా పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా ఆయన మీద వస్తున్నటువంటి ఒక పెద్ద అనుమానం. బీజేపీతో ఉన్నాడు అతను, నరేంద్ర మోడీ గారితో ఉన్నారు కాబట్టి అతను నమ్మకూడదు అనేటువంటి అభిప్రాయానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు వచ్చారు అని చెప్పి ఇప్పుడు నేషనల్ లెవెల్లో వస్తున్నటువంటి న్యూస్. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ని వద్దనుకున్నారు, ఐపాక్ని తరిమేశారు. ఐపాక్ బదులుగా పార్టీలో ఉండేటువంటి టీంనే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు అనేది 2 రోజుల నుంచి వస్తుంది న్యూస్ ఆంధ్రప్రదేశ్లో. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి తెలంగాణలో అంటే, బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ గారిని వదిలించుకుంది. ఆయనతోటి టైఅప్ అయి ఉండడం కంటే సొంత టీంని నమ్ముకోవడం మేలు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని బలోపేతం చేసుకుంటూ సొంత మీడియాని దుబాయ్ వరకు ఆ ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. మరి ఇంతకాలం లేనటువంటి అనుమానం ప్రశాంత్ కిషోర్ గారి మీద ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, జమిలీ ఎన్నికల దిశగా నరేంద్ర మోడీ గారు వెళ్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి పరిణామాల మీద బీజేపీ ఎన్డీఏతర పార్టీలు తర్జన భర్జన పడుతూ ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఒక ఉద్యమం రాబోతుంది. ప్రత్యేక ఉద్యమాన్ని, దక్షిణ భారతదేశ ఉద్యమాన్ని తీసుకురావడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో ప్రత్యేక దేశం కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా కేసీఆర్ గారు చేస్తున్నారు. ఆయన దేశాన్ని అగ్గిపెడతాను, దేశానికి అగ్గిపెట్టి దేశాన్ని చీల్చుతాను అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది దేశ జాతీయతావాదానికి ఇబ్బంది అనేటువంటి సంకేతాలు రావడంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు నార్త్కు సంబంధించినటువంటి వ్యూహకర్త కాబట్టి అతను నమ్మడానికి లేదు అని చెప్పి దక్షిణ భారతదేశంలో మొత్తం ఆయన్ని బాయ్కాట్ చేసినట్టు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. అతను ప్యూర్గా బీజేపీకి సంబంధించిన కోవర్ట్ అని చెప్పి భావిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఇదే. సో దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ నమ్మకూడదు అనేటువంటి యాంగిల్లోకి వచ్చేసాయి. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెంటేసింది, మిగిలిన పార్టీలు కూడా గెంటేసేటువంటి అవకాశం ఉంది. ఆయన సూచనలు సలహాలు కేవలం బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు, ఎన్డీఏలో భాగస్వాములు మాత్రమే నమ్ముతారు. మిగతా వాళ్ళు నమ్మితే మునిగిపోవటం ఖాయం అనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఇప్పుడు వస్తుంది రాజకీయ పార్టీలకి. మరి ఇది ఎంతవరకు మనం నమ్మొచ్చు? దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.